నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఇప్పుడు మన మహాకవి శ్రీశ్రీ గారు చెప్పిన విధంగా సమస్యలతో యుద్ధం చేస్తున్నాను లేక యుద్ధం చేసి సమస్యలను తెచ్చుకుంటున్నాను అర్థం కాని వైఖరి నాది అన్నది. అది కరెక్ట్ అండి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఫ్యామిలీ కుటుంబ సమస్యలు ఎదుర్కోవడం సహజమండి. అది అది ఈ సామెత వర్తిస్తుందండి. అది 100% అది ఎవరైనా ఫేస్ చేయవలసిందే. కానీ యుద్ధం చేసి సమస్యలను తెచ్చుకుంటున్నాను వైఖరి నాది అని అర్థం కాని వైఖరి నాది అన్నారు కదా. అది ఏంటంటే మనం బయట సమస్యలు అంటే బయట సమస్యలు అంటే యాక్చువల్గా మనం సంబంధం లేని కానీ మనమే అనుకొని మనం చేయడం. చిన్న ఉదాహరణ, ఈ మధ్యన మొన్న ఢిల్లీలో అదే నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ అయిందని చెప్పి ధర్నాలు చేయడం, ఆమరణ నిరాహార దీక్ష చేయడం, అది సమస్యలతో యుద్ధం చేయడం లాంటిది. అలాగే నేను గత 6 సంవత్సరాలుగా ఒక సమస్య మీద ఫైట్ చేస్తున్నా అంటున్నాను కదండి. అది కూడా నా వ్యక్తిగతం ఏం కాదండి, సొసైటీకి సంబంధించి. అంటే సొసైటీలో సమస్యలు కూడా నాది అని భావిస్తే అది సమస్యలతో యుద్ధం చేసి లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం అండి. మనకి అదనంగా వేరే సమస్యలు వస్తాయి. అలాగే మేము 2011, 12లో పోలవరం మండలం డ్వాక్రాలో సంఘాల్లో 3.5 లక్షల అవినీతి జరిగిందని 91 మంది గిరిజన లబ్ధాలకు రావాల్సిన డబ్బులు స్వాహా చేయాలని ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం. తర్వాత అధికారులు కొంతమంది విచారణ చేసిన అధికారులు వాళ్ళకి సపోర్టింగ్గా ఉండి కోర్టుకి ఆధారాలు సబ్మిట్ చేయకపోవడం, చేయకపోవడం, అలాగే కోర్టు వరకు కూడా వాళ్ళకి ఫేవర్ కొట్టేయడం, ఇవన్నీ సమస్యలతో మనం యుద్ధం చేయడం అండి. అంటే లేనిపోని తలనొప్పి తెచ్చుకోవడం అండి. మనం ఏదో సొసైటీలో ఏదో ఉద్ధరించేద్దామని చెప్పి మనం తిరగడం తప్ప లేనిపోని సమస్యలు తెచ్చుకోవడమే. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు తెచ్చుకున్న సమస్యలు అయితే, ఇంట్లో ప్రాబ్లమ్స్ అయితే అది మీరు ఫేస్ చేయవలసిందే తప్పనిసరిగా. కానీ ఇలాగ బయట సమస్యలని మీవి అని చెప్పి తలెత్తుకుంటే మీరు లేనిపోని నిందలు, తర్వాత కుటుంబ పరంగా కూడా మీరు అవహేళన అవుతారండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించండి. మనం బయట సమస్యలు, ప్రజా సమస్యల కోసం ఫైట్ చేసే ముందు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో, ముందు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తామో ఆలోచించి ముందడుగు వేయాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.